హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు ది వివేక్ వ్యూ యూట్యూబ్ ఛానల్. మన ప్రభాస్ అన్న గురించి హాట్ టాపిక్ గా మనకి లో వైరల్ అవుతున్న ఒక టాపిక్ తో వచ్చేసాం. ది బాహుబలి కప్ బ్రాండ్ అంబాసిడర్ అయిన ప్రభాస్ అన్న అయితే మనకి అడ్వర్టైజ్మెంట్ లో కనిపించేది చాలా తక్కువే. అలాంటిది ఒక బ్రాండ్ యాడర్ అయిన అడ్వర్టైజ్మెంట్ వాళ్ళు జస్ట్ 3 days కి 25 crores ఇంకా ఇస్తామని ప్రభాస్ అన్నకైతే చెప్పారు. 3 రోజులకి 25 కోట్ల. జస్ట్ ప్రభాస్ అన్న ఏం చెప్పారో తెలుసా? జస్ట్ నో అని చెప్పేసారు ఇంకా అడ్వర్టైజ్మెంట్లకి. 3 రోజులకి 25 కోట్లు అంటే ఈ రోజుల్లో చాలా పాపులారిటీ అండ్ డిమాండ్ ఎక్కువ. అలాంటిది ప్రభాస్ అన్న జస్ట్ సింపుల్ గా నో అని చెప్పేశారు ఇంకా ఆ యాడ్ వాళ్ళకి. దానికి ఆ అడ్వర్టైజ్మెంట్ యాడ్ వాళ్ళు ఇంకా జస్ట్ సింపుల్ గా 3 days కే 25 crores ఇగ్నోర్ చేశారంటే ప్రభాస్ అన్న. అయినా సరే ప్రభాస్ అన్న సింపుల్ గా నో అనే చెప్పారంట మళ్ళీ రిపీటెడ్ లో. మన డార్లింగ్ అసలు సినిమాల్లో ఎక్కువగా కనిపిస్తారు, బట్ అడ్వర్టైజ్మెంట్ లో ఎక్కువగా కనిపించరు. ఎందుకో మీకు కూడా తెలుసు. ప్రభాస్ అన్న అడ్వర్టైజ్మెంట్స్ అనేవి ఫ్యానిజం పరంగా కూడా కావచ్చు, చాలా తక్కువగా అయితే ప్రమోషన్ చేస్తూ ఉంటారు. ఇన్ కేస్ ఆ అడ్వర్టైజ్మెంట్ అండ్ ప్రమోషనల్ ఈవెంట్స్ అనేవి ప్రభాస్ అన్న ఫ్యానిజం పై ఇంపాక్ట్ చూపించకూడదని. ఇది ఎలా ఉండగా ఇంతకీ ఆ 3 days కూడా ప్రభాస్ అన్నకి ఖాళీ ఉంటుందో లేదో, అసలు బిజీ షెడ్యూల్ కదా మన డార్లింగ్ కు. ఇప్పటికే ప్రభాస్ అన్న ఫౌజీ రాజాసాబ్లో నటిస్తున్నారు. ఇంకా దాని తర్వాత మనకి ఇది ఫౌజీ అయ్యాక ది రాజాసాబ్ అయ్యాక మనకి కల్కి 2, స్పిరిట్ 2 అండ్ సలార్ 2 ఇవన్నీ ఇంకా చెప్పుకుంటూ పోతే చాలా సినిమాలు అండ్ మైత్రి మూవీ మేకర్స్ ఇలా ఎన్నో సినిమాలు ఇంకా ప్రభాస్ అన్న సైన్ ఇన్ చేస్తూ వెళ్ళిపోతున్నారు. అండ్ ఇయర్లీ ప్రభాస్ అన్న అభిమానులకు దాదాపుగా 2 movies అయితే రిలీజ్ చేస్తామని ప్రభాస్ అన్న చెప్పారు. బట్ 2 movies రావడం కష్టమేలేండి. సర్జరీలని ప్రభాస్ అన్నకి రెస్ట్ అని చాలా అయితే డెడికేషన్ గా ఆయన కూడా కష్టపడుతూనే వస్తున్నారు. బట్ ప్రభాస్ అన్న అభిమానులకు అయితే అక్కడక్కడ రిలీజ్ అయినా సరే మూవీస్ అనేవి ఇయర్స్ కు తగ్గట్టుగా మంచి ఫుల్ మీల్స్ అయితే అందిస్తున్నాయి ఒక పక్క అయితే. బట్ ఏదైనా సరే బాగా టాలీవుడ్ లో పాపులారిటీ అండ్ ఇండియాలో పాపులారిటీ ఉన్న ప్రభాస్ అన్న అడ్వర్టైజ్మెంట్ లో చెయ్యకపోవడం ఇది ఒక సింపుల్ రీజన్ అని చెప్పుకోవచ్చు. ఇంత పాపులారిటీ ఉన్న ప్రభాస్ అన్న అడ్వర్టైజ్మెంట్లకు సింపుల్ గా ఎందుకునో చెబుతున్నారే. ఇంకా మీకేమైనా కామెంట్ తలిస్తే కామెంట్ అయితే పెట్టేసండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి.